భగవద్గీతలోని 1వ అధ్యాయంలోని 1వ వచనం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మమకాః పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు: ఓ సంజయ, పవిత్ర భూమి అయిన కురుక్షేత్రంలో సమావేశమై యుద్ధం చేయాలనుకుని నా కుమారులు మరియు పాండు కుమారులు ఏమి చేశారు? ఈ శ్లోకం భగవద్గీత యొక్క మొత్తం సంభాషణకు వేదికగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది కురుక్షేత్ర యుద్ధభూమి యొక్క సందర్భాన్ని మరియు యోధులలో యుద్ధ కోరికను పరిచయం చేస్తుంది. దీనిని తరచుగా గీతా కథనం యొక్క ప్రారంభంగా ఉదహరించబడుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 47వ వచనం. కర్మణి ఏవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోష్ఠివి అకర్మణి. మీకు నిర్దేశించబడిన విధులను నిర్వర్తించే హక్కు మీకు ఉంది, కానీ మీ చర్యల ఫలాలను పొందే హక్కు మీకు లేదు. మీ కార్యకలాపాల ఫలితాలకు మిమ్మల్ని మీరు ఎప్పుడూ కారణమని భావించకండి మరియు మీ విధిని చేయకపోవడం పట్ల ఎప్పుడూ మక్కువ చూపకండి. ఈ శ్లోకం ఫలితాల పట్ల ఆసక్తి లేకుండా ఒకరి విధులను నిర్వర్తించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మరియు నిస్వార్థ చర్యలను ప్రోత్సహిస్తుంది. ఇది భగవద్గీత యొక్క కేంద్ర బోధన మరియు ఫలితాల పట్ల నిర్లిప్తతతో ఒకరి బాధ్యతలను నిర్వర్తించడం అనే భావనను తెలియజేయడానికి తరచుగా ఉదహరించబడుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 3వ అధ్యాయంలోని 21వ వచనం. యత్ యత్ ఆచరతి శ్రేష్టస్తత్ ఏవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకాస్తత్ అనువర్తతే. ఒక గొప్ప వ్యక్తి ఏమి చేసినా సామాన్యులు అతని అడుగుజాడల్లోనే నడుస్తారు మరియు అతను ఆదర్శప్రాయమైన చర్యల ద్వారా ఏ ప్రమాణాలను నిర్దేశిస్తాడో ప్రపంచం అంతా అనుసరిస్తుంది. ఈ శ్లోకం సమాజంలో నాయకులు మరియు ఆదర్శప్రాయుల ప్రభావవంతమైన పాత్రను నొక్కి చెబుతుంది. గౌరవనీయ వ్యక్తులు నిర్దేశించిన ప్రవర్తన మరియు ప్రమాణాలను ప్రజలు అనుసరిస్తారని ఇది సూచిస్తుంది. ఒకరి చర్యలు మరియు ప్రవర్తన ద్వారా సానుకూల ఉదాహరణను ఉంచడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి దీనిని తరచుగా ఉటంకిస్తారు. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 4వ అధ్యాయంలోని 7వ వచనం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మనాః సృజామి అహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడు ఎక్కడైనా ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతుంటే ఆ సమయంలో నేను వ్యక్తపరుస్తాను. ఈ శ్లోకం ముఖ్యమైనది ఎందుకంటే ఇది శ్రీకృష్ణుని దివ్య అవతారాలను హైలైట్ చేస్తుంది మరియు ప్రపంచంలో సమతుల్యతను మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి ధర్మం క్షీణించి అధర్మం పెరిగినప్పుడల్లా అవి ఎలా కనిపిస్తాయో హైలైట్ చేస్తుంది. ఇది ధర్మ పరిరక్షణ కోసం దైవిక జోక్యం అనే భావనను నొక్కి చెబుతుంది మరియు గీతలో శ్రీకృష్ణుని పాత్ర గురించి చర్చలలో తరచు. భగవద్గీతలోని 5వ అధ్యాయంలో 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కర్మ సన్యాసః కర్మయోగో యః కర్మ బంధనః ప్రాహుః యస్త్యాగి క యః సన్యాసి స యోవ బిచ్చానాః సన్యాసి. సర్వోన్నత పురుషుడు ఇలా అన్నాడు: కర్మ త్యజించడం మరియు భక్తితో పనిచేయడం రెండూ ముక్తికి మంచివి, కానీ ఈ రెండింటిలో కర్మ త్యజించడం కంటే భక్తి సేవలో పనిచేయడం మంచిది. ఈ శ్లోకం ముక్తిని పొందడానికి ఒక మార్గంగా నిస్వార్థ మరియు భక్తిపూర్వక పని యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. పనిని పూర్తిగా త్యజించడం కంటే భక్తితో మరియు మమకారం లేకుండా తన విధులను నిర్వర్తించడం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఉన్నతమైన మార్గం అని ఇది సూచిస్తుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 6వ అధ్యాయంలోని 17వ వచనం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః.
తినడం, నిద్రపోవడం, వినోదం మరియు పనిచేసే అలవాట్లలో క్రమశిక్షణ ఉన్నవాడు యోగా పద్ధతిని అభ్యసించడం ద్వారా అన్ని భౌతిక బాధలను తగ్గించుకోగలడు. ఈ శ్లోకంలో జీవితంలోని వివిధ అంశాలలో మితంగా ఉండటం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తున్నాడు. యోగా స్థితిని సాధించడానికి ఇది ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. దీనిని తరచుగా దైవంతో ఐక్యతగా అర్థం చేసుకుంటారు. భగవద్గీతలో యోగం అనేది శారీరక భంగిమలు మరియు వ్యాయామాలకు మాత్రమే పరిమితం కాదు, కానీ విస్తృతమైన మరియు లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక అభివృద్ధి మరియు స్వీయ సాక్షాత్కారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ శ్రీకృష్ణుడు యోగా యొక్క వివిధ మార్గాలపై బోధనలు ఇస్తాడు. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 7వ అధ్యాయంలోని 14వ వచనం. దైవీ హైయీసా గుణమయీ మామా మాయా దురత్యయా మాం ఏవయే ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలతో కూడిన నా ఈ దివ్య శక్తిని అధిగమించడం కష్టం, కానీ నాకు శరణాగతి పొందిన వారు దానిని సులభంగా దాటగలరు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన దివ్య శక్తి యొక్క శక్తిని వివరిస్తాడు. ఇది భౌతిక ప్రకృతి యొక్క 3 గుణాలతో ముడిపడి ఉంటుంది: సత్వ, రజస్ మరియు తమస్ గుణాలు. భక్తితో తనకు శరణాగతి పొందిన వారు ఈ భౌతిక శక్తిని అధిగమించి ఆధ్యాత్మిక విముక్తిని పొందగలరని ఆయన నొక్కి చెప్పారు. భౌతిక ప్రపంచాన్ని అధిగమించడానికి మరియు దైవికంతో ఐక్యతను పొందటానికి ఒక మార్గంగా శరణాగతి మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను ఈ శ్లోకం చెప్తుంది. భగవద్గీతలోని 8వ అధ్యాయంలోని 5వ వచనం. అంతకాలే చ మాం ఏవ స్మరణం ముక్త్వా కలేవరం యః ప్రయతి సా మద్భవం యాతి నాస్తి అత్ర సంశయః. మరియు మరణ సమయంలో నన్ను మాత్రమే స్మరిస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టేవాడు వెంటనే నా స్వభావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ శ్లోకం మరణ సమయంలో భక్తితో శ్రీకృష్ణుడిని స్మరించడం ద్వారా ముక్తిని పొంది దైవంతో విలీనం కావడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతుంది. జీవితపు చివరి క్షణాలలో ఒకరి స్పృహ మరియు ఆలోచనల ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 9వ అధ్యాయంలోని 34వ వచనం. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మాం ఏ వైష్యసి యుక్త్వేవం ఆత్మనం మత్పరాయణ. నీ మనస్సును ఎల్లప్పుడూ నా గురించే ఆలోచించడంలో నిమగ్నం చేయు. నన్ను గౌరవించు మరియు పూజించు. పూర్తిగా నాలో నిమగ్నమై ఖచ్చితంగా నువ్వు నా దగ్గరకు వస్తావు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొందటానికి మరియు చివరికి తనను చేరుకోవడానికి ఒక మార్గంగా భక్తి మరియు ఆయనపై ఏక మనస్సుతో దృష్టి పెట్టడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాడు. ఇది భగవంతునితో సన్నిహిత మరియు ప్రేమపూర్వక సంబంధాన్ని సాధించడానికి ఒక మార్గంగా నిరంతర స్మరణ, ఆరాధన మరియు దైవానికి శరణాగతి సాధనను ప్రోత్సహిస్తుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 2వ వచనం. నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షిణాం కా సర్వకః. నేనే అన్ని దేవతలకు మరియు గొప్ప ఋషులకు మూలం. నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు. ఓ అర్జున, అన్ని నైవేద్యాలు మరియు యజ్ఞాలు చివరికి నా దగ్గరకే వస్తాయి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన దివ్య ఆధిపత్యాన్ని అన్ని దివ్య జీవులకు మరియు ఋషులకు అంతిమ మూలంగా నొక్కి చెబుతాడు మరియు అన్ని నైవేద్యాలు మరియు త్యాగాలు అంతిమంగా తన కోసమే ఉద్దేశించబడ్డాయని నొక్కి చెబుతాడు. ఇది భగవంతుడు అత్యున్నత వాస్తవికత మరియు అన్ని భక్తి మరియు ఆరాధనలను స్వీకరించేవాడు అనే భావనను నొక్కి చెబుతుంది. ఈ శ్లోకం దైవిక స్వభావాన్ని నొక్కి చెప్పడానికి తరచుగా ఉదహరించబడుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 11వ అధ్యాయంలోని 38వ వచనం. త్వం ఆదిదేవః పురుషః పురాణాలు త్వం అస్య విశ్వస్య పరం నిదానం వెట్టాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప. ఓ పరమేశ్వర, నీవే ఈ వ్యక్తమైన విశ్వ ప్రపంచానికి మూల వ్యక్తిత్వం, పరమ నివాసం మరియు అంతిమ పవిత్ర స్థలం. నీవే జ్ఞానివి, జ్ఞాన వస్తువువి మరియు అత్యున్నత గమ్యస్థానం. నీవే ఇదంతా వ్యాపించి ఉన్నవి. ఓ అనంత స్వరూపం,
ఈ శ్లోకాలు శ్రీకృష్ణుని సర్వశక్తిమంతుడిని మరియు హిందూ మతంలో సర్వోన్నతుడిగా ఆయన హోదాను హైలైట్ చేస్తాయి. ఆయన సృష్టి, జ్ఞానం మరియు ఉనికి యొక్క అన్ని అంశాలను కలిగి ఉంటాడు. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 12వ అధ్యాయంలోని 8వ వచనం, మే ఏవా మన అతస్త్వా మయి బుద్ధిం నివేశాయ నివాసిష్యసి మయ్యేవా అత ఊర్ధ్వం నా సంశయః. నీ మనస్సును నాపైనే లగ్నం చేయు మరియు నీ సమస్త బుద్ధిని నాలో నిమగ్నం చేయు, అందువలన నీవు నిస్సందేహంగా ఎల్లప్పుడూ నాలోనే జీవిస్తావు. ఈ శ్లోకం భక్తి మార్గాన్ని మరియు పరమాత్మునికి శరణాగతి మార్గాన్ని నొక్కి చెబుతుంది. ఇది వ్యక్తులు తమ మనస్సులను మరియు తెలివితేటలను దేవునిపై కేంద్రీకరించమని, అచంచలమైన విశ్వాసం మరియు భక్తిని పెంపొందించుకోవాలని ప్రోత్సహిస్తుంది. ఇలా చేయడం ద్వారా నిరంతరం దైవత్వంలో నిమగ్నమై భగవంతునితో ఐక్యంగా జీవించే స్థితిని పొందవచ్చు. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 13వ అధ్యాయంలోని 13వ వచనం, జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతం అశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ న సత్తన్నాసాదుచ్యతే. ఏది అమరత్వాన్ని పొందుతుందో తెలుసుకోవాల్సిన దానిని ఇప్పుడు నేను వివరిస్తాను. సర్వోన్నతమైన శాశ్వతమైన బ్రహ్మం ప్రారంభం లేనిది, అది ఉనికి లేదా ఉనికి లేనిది అని చెప్పబడింది. కృష్ణుడు ఒక లోతైన మరియు శాశ్వతమైన సత్యాన్ని వివరిస్తున్నాడు. అది తెలిసినప్పుడు అమరత్వానికి దారితీస్తుంది. ఈ సత్యం ఉనికి మరియు ఉనికి లేని భావనలకు అతీతంగా మరియు ప్రారంభం లేకుండా వర్ణించబడింది. ఇది హిందూ తత్వశాస్త్రంలో ఒక ప్రాథమిక భావన. ఇది అంతిమ వాస్తవికత యొక్క అతీంద్రియ మరియు శాశ్వత స్వభావాన్ని నొక్కి చెబుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 14వ అధ్యాయంలోని 26వ వచనం, మాం కాయో వ్యాభిచారేణ భక్తి యోగేన సేవతే స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. పూర్తి భక్తియుక్త సేవలో నిమగ్నమైన వ్యక్తి ఎట్టి పరిస్థితిలోనూ పడిపోకుండా భౌతిక ప్రకృతి రీతులను తక్షణమే అధిగమించి బ్రహ్మ స్థాయికి చేరుకుంటాడు. భౌతిక ప్రకృతి గుణాల ప్రభావాన్ని అధిగమించి బ్రహ్మ సాక్షాత్కారం అని పిలువబడే దైవిక సాక్షాత్కారం మరియు ఏకత్వాన్ని సాధించడానికి ఒక మార్గంగా పరమాత్మ పట్ల అచంచలమైన భక్తి మరియు సేవ యొక్క ప్రాముఖ్యతను ఈ శ్లోకం హైలైట్ చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక పురోగతిలో స్థిరమైన భక్తి యొక్క శక్తిని నొక్కి చెబుతుంది. ఇది ఈ అధ్యాయం యొక్క కేంద్ర ఇతివృత్తం. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 15వ అధ్యాయంలోని 15వ వచనం, వేదైః చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంతకృద్ వేదవిద్ ఏవ చాహం. నేను అన్ని వేదాల ద్వారా తెలియబడాలి. నేను వేదాంతాన్ని సంకలనం చేసిన వాడిని మరియు నేను వేదాలను తెలుసుకున్న వాడిని. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వేదాలలో అధ్యయనం మరియు సాక్షాత్కారానికి అంతిమ అంశగా తన అత్యున్నత స్థానాన్ని నొక్కి చెబుతున్నాడు. ఆయన సమస్త వేద జ్ఞానానికి సారాంశం, వేదాంత సంకలనం మరియు వేదాలను అంతిమంగా తెలుసుకున్నవాడు. ఈ శ్లోకం వేద జ్ఞానం మరియు జ్ఞానంలో శ్రీకృష్ణుని కేంద్ర పాత్రను హైలైట్ చేస్తుంది మరియు అన్ని ఆధ్యాత్మిక అవగాహనలకు మూలంగా ఆయన దైవత్వాన్ని నొక్కి చెబుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 16వ అధ్యాయంలోని 6వ వచనం, ద్వౌ భూతా సర్గౌ లోకేష్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తారసః ప్రోక్త ఆసురః పార్థ మే శ్రీణు. ఓ పృథపుత్రుడా, ఈ లోకంలో 2 రకాల సృష్టికర్తలు ఉన్నారు. ఒకరిని దైవికమని మరొకరిని ఆసురీ సంబంధులు అని అంటారు. నేను ఇప్పటికి నీకు దైవిక గుణాలను వివరంగా వివరించాను. ఇప్పుడు ఆసురీ సంబంధి గురించి నా నుండి విను. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు 2 రకాల జీవుల మధ్య తేడాను చూపిస్తున్నాడు. దైవిక లక్షణాలు కలిగిన జీవులు మరియు ఆసురీ లక్షణాలు కలిగిన జీవులు. 14వ అధ్యాయంలో చెప్పినట్లుగా తాను ఇప్పటికే దైవిక లక్షణాలను వివరించానని మరియు ఇప్పుడు ఆసురీ లక్షణాలను వివరించబోతున్నానని ఆయన పేర్కొన్నాడు. ఈ శ్లోకం ఈ లక్షణాల యొక్క విరుద్ధమైన స్వభావం మరియు మానవ ప్రవర్తన మరియు ఆధ్యాత్మిక పురోగతిపై వాటి ప్రభావంపై చర్చకు వేదికను సిద్ధం చేస్తుంది. ఇది ఈ అధ్యాయం యొక్క కేంద్ర ఇతివృత్తం. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 17వ అధ్యాయంలోని 17వ వచనం, శ్రద్ధాయ పరాయ తప్తం తపస్తత్ర
త్రివిధం నరైః అపలకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఫలాలను ఆశించని స్వీయ నిగ్రహం కలిగిన మరియు స్వచ్ఛమైన మనస్సు కలిగిన పురుషులు అత్యంత విశ్వాసంతో ఆచరించే ఆ వైఖరి మంచితనంలో ఉన్నట్లు ప్రకటించబడింది. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్వగుణంలో ఆచరించే వైఖరి యొక్క స్వభావాన్ని వివరిస్తాడు. ఇది అచంచలమైన విశ్వాసంతో భౌతిక ప్రతిఫలాలను ఆశించకుండా స్వీయ నిగ్రహం మరియు స్వచ్ఛమైన మనస్సుతో తపస్సును ఆచరించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. అటువంటి వైఖరి మంచితనపు రీతిలో ఉంటుందని పరిగణించబడుతుంది మరియు ఆధ్యాత్మిక సాధనలలో అవసరమైన ఉద్దేశం మరియు స్వీయ క్రమశిక్షణ యొక్క స్వచ్ఛతను నొక్కి చెప్పడానికి తరచుగా ఉదహరించబడుతుంది. జై శ్రీకృష్ణ. భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 24వ వచనం. యత్ తు కామేస్పునా కర్మ సహస్కారేణ వా పునః క్రియతే బహుళాయ సాధ్య తత్ రాజసం ఉదాహృతం. కోరికలను తీర్చుకోవడానికి ఎంతో శ్రమతో చేసే చర్యను గర్వం అహంకారంతో ఎటువంటి ప్రతికూల పరిణామాలను పరిగణలోనికి తీసుకోకుండా చేస్తే దానిని రాజసికం అంటే ఉద్వేగభరితం అని ముద్ర వేయాలి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వ్యక్తిగత సంతృప్తి, గర్వం మరియు అహంకారం కోసం బలమైన కోరికతో చేసే చర్యలను స్వభావరీత్యా రాజసికగా అంటే ఉద్రేకంగా వర్ణించాడు. అహంకారం మరియు స్వార్థపూరిత కోరికలతో నడిచే చర్యలు తక్కువ నాణ్యత కలిగి ఉంటాయనే ఆలోచనను ఇది నొక్కి చెబుతుంది మరియు స్వచ్ఛమైన ఉద్దేశంతో చేసే చర్యలకు మరియు స్వార్థపూరిత ఉద్దేశాలతో చేసే చర్యలకు మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేయడానికి తరచుగా ఉదహరించబడుతుంది. జై శ్రీకృష్ణ.